అత్తయ్య గారు, కేవలం బక్షిబాను భర్త మాత్రమే కాదు, వేరొకరి భర్త కూడా తన భార్య మీద బలప్రయోగం ప్రదర్శిస్తుంటారు. మా వైపు ఎందుకలా చూస్తున్నారు? అమ్మి చాన్ అసలు మేమేమి చేయలేదు, ఆవిడ అబద్ధం చెప్తోంది. అయినా ఒక రాజపుత్ర వంశపు ఆడపులి మీద చేయి చేసుకోగల ధైర్యం ఎవరికి ఉంటుంది? రాజపుత్ర వంశం కాదు, మొఘలాయి ఆడపులి తను. ఆదాబ్ బేగం సాహిబా. రాజమాతట ఎట్టకేలకు షెహన్షా జోదా బేగంని అందరి సమక్షంలో ఆ విధంగా పిలిచారు. అందులో తప్పే ఉంది. జలాల్ రాజమాత కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. వారు ఒక యోగ్యుడైన వారసుని కోరుకుంటున్నారు. వారి ఈ కలని జోదా బేగం నెరవేరుస్తున్నారు. అయితే మీరు అంగీకరిస్తున్నారా రుకయ్య బేగం? షెహన్షా గారి దృష్టిలో జోదా బేగం మనందరికంటే అగ్రస్థానంలో ఉందని? షెహన్షా గారి దృష్టి ఇంకా కొన్ని విషయాల మీద పడలేదు. ఇంకా నా చేతుల్లోనే మరికొన్ని పగ్గాలున్నాయి. సమయం రాగానే నేను ఆ పగ్గాలు బిగించేస్తాను. దయచేసి మన్నించండి రోకయ్య బేగం. జోదా బేగం గారు ఏమన్నారంటే, ఉయ్యాల ఖాళీగా ఉన్నప్పుడు ఊపకూడదని ఆవిడ అన్నారు, అంతేగా? అది నాకు బాగా గుర్తుంది హోషియార్. ఈ ఊయల ఎన్నడూ ఖాళీగా ఉండదని నేను నీకు మాటిస్తున్నాను. ఇందులో రాజమాత సంతానం ఊగబోతోంది. జోదా బేగం గారు ఇంతవరకు నాకు ఎన్నో ఉపకారాలు చేశారు. కానీ ఇప్పుడు నా వంతొచ్చేసింది. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన కర్తవ్యం ఇప్పుడు నా మీదుంది. ఆవిడికి పుట్టబోయే బిడ్డ నన్ను పెద్దమ్మ అనే కదా పిలుస్తాడు, అవునా హోషియార్? నిస్సందేహంగా రోకయ్య బేగం. షహిన్షా, ఏదో పరధ్యానంలో ఉన్నారే మీరు. రండి కూర్చోండి. మీరొచ్చిన సంగతి మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి. చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు. ఈరోజు చాలా దీర్ఘమైనది, చాలా అలసట కలిగించింది. ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలుసా జోధా బేగం? మా గుండెలో హృదయమే లేనప్పుడు జీవితం తేలిగ్గా ఉండేదనిపిస్తుంది. ఎలాంటి బెంగ ఉండేది కాదు, దేని గురించి ఏ బాధ ఉండేది కాదు. మాకు కొంచెం కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునేవాళ్ళం. మాకు ఎలా చేయాలనిపిస్తే అలాగే చేస్తూ వెళ్ళేవాళ్ళం. తర్వాత మాకు హృదయం అనేది పుట్టాక అప్పటి నుంచి మేం మా అయిన వాళ్ళ గురించి, మా ప్రజల గురించి, మా కుటుంబం గురించి ఆలోచించసాగాం. అలా చేసినప్పుడల్లా కూడా మేం బలహీనమైనట్టుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. దయచేసి మా మాట నమ్మండి జోధా బేగం. మేం గతంలో ఉన్న జలాల్లాగే గనక ఉంటే షరీఫుద్దీన్ తల నరికి పారేసేవాళ్ళం. ఒక్కోసారి మాకేమనిపిస్తుంది అంటే, ఇలా భావోద్వేగాలు పెట్టుకుని మేం షెహన్షాగా ఉండటం కష్టం అనిపిస్తోంది. నాకలా అనిపించటం లేదు. నన్ను అడిగితే నిజానికి మీ హృదయం మీకు బలహీనతని కాదు, మీకు బలాన్ని ఇస్తోంది. షహిన్షా, మీరు పరిపాలించేది మనుషుల్ని కదా, కనుక మీ హృదయం వల్ల మీకొక మానవతా దృక్పథం ఏర్పడింది. అందుకే మీరు జనాల సమస్యలు మరింత బాగా అర్థం చేసుకుంటున్నారు. మీరు ముందుకు చెప్పండి, షరీఫుద్దీన్ గారిని వధించడం ఏమంత కష్టం కాదు, ఆ పని ఎవరైనా చేయొచ్చు. కానీ వారిని క్షమించగల ధైర్యం చేయడం చాలా కష్టమైన పని. అలాంటి ధైర్యాన్ని మీరు ప్రదర్శించారు. అందుకనేనేమో నేను, అత్తయ్య గారు, ప్రజలు మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నారు. మేము మీకు రుణపడిపోయాం. మాకు ఎలాంటి సమస్య వచ్చినా మీరు దాన్ని చిటికలో పరిష్కరిస్తారు.
ధన్యవాదాలు. మీరు కూడా నన్ను చేరువ చేసుకోవడానికి తేలిగ్గా ఎన్నో సాకులు కనిపెడతారు. వద్దు షహిన్షా, ఇప్పుడొద్దు. ప్రస్తుతం నేను మన పిల్లలకి కథలు చెప్పే వేళయింది. మరి వేళాకోళం చేయకండి. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుందని? ఎందుకు అర్థమవదు? కడుపులో ఉండగానే పిల్లలకి విద్య నేర్పించడం సాధ్యమే. మీరు వినలేదా? అభిమన్యుడి విషయంలో అదేగా జరిగింది. అభిమన్యుడా? అవునా? అంటే మీకు తెలియదన్నమాట. అభిమన్యుడు వీర అర్జునుడికి పుత్రుడు, అంటే శ్రీకృష్ణుడికి మేనల్లుడు. ఏం జరిగిందంటే, గురు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాన్ని ఛేదించగల విధానం కేవలం అర్జునుడికి మాత్రమే తెలుసు. అప్పట్లో సుభద్రాదేవి గర్భవతిగా ఉన్నారు. అప్పుడు అర్జునుడు ఏదో ఆవిడ కాలక్షేపం కోసం అర్జునుడు సుభద్రాదేవికి పద్మవ్యూహాన్ని ఛేదించే విధానం వివరించాడు. అప్పుడు అభిమన్యుడు కడుపులో ఉండగానే పద్మవ్యూహాన్ని ఛేదించే మార్గాన్ని తెలుసుకోగలిగాడు. ఆ తర్వాత మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఆ రోజు అర్జునుడు రణరంగంలో లేనేలేడు. అప్పుడు అభిమన్యుడే పద్మవ్యూహాన్ని ఛేదించేశాడు. భలే బాగుంది. మీరు అనేదాన్ని బట్టి చూస్తే మన పిల్లలకి మనం ఎప్పటి నుంచి విద్యలు నేర్పించాలి అంటారు. అవును, నేనైతే వాళ్ళకి విద్య నేర్పించడం ఆరంభించేశాను. నేను రోజు మన పిల్లలకి రామాయణ గాథ, మహాభారత కథలు వినిపిస్తాను. మీ ఇద్దరికి మా మాటలు వినిపిస్తున్నాయంటే మేము మీకు సంగతి చెప్పదలిచాం. మీకు జోధా బేగం తల్లి కావటం నిజంగా మీరు చేసుకున్న అదృష్టం. అలాగే ఇంకో సంగతి కూడా మీకు చెప్పదలిచాం. మీ అమ్మి జాన్, మా విశిష్ట బేగం, అతి త్వరలోనే వారు మీ వల్లే రాజమాత కూడా కాబోతున్నారు. ఏమైందో ఏమో కానీ మొన్నటిదాకా అలంకరణ అంటేనే చిరాకు పడేవారు. ఇప్పుడేమో అలంకరణ మీదకి మనసు పోయింది. బేగం సాహిబా, షహన్షా గాని ఇక్కడికి ఏమైనా రాబోతున్నారా? లేదు, ఇవాళ నేనే వారి దగ్గరికి వెళ్తున్నాను. నేటి రాత్రి నాకు అన్నిటికంటే ఆనందకరమైన రాత్రి కాబోతుంది. ఇవాళ నేను పొందబోయే దానివల్ల ఇకపై రానున్న రాత్రులన్నీ ఆనందకరమే కాగలవు. అర్థం కాలేదు. అసలు మీరేమంటున్నారో రోకయ్య బేగం? హోషియార్, నీకిదంతా అర్థం కావాల్సిన అవసరం లేదు. మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకో. ప్రణామాలు రుక్కయ్య బేగం, మీరు నన్ను రమ్మన్నారట? అవును మోతీబాయ్, జోదా బేగం తరచుగా రహీంని నిద్రపుచ్చడానికి పాడే ఆ జోలపాట నేను వినాలనుకుంటున్నాను. సరేనండి. కృష్ణ ముకుంద జో 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 నీ జూల పాటను కాగా ఈ ప్రేమ జోల విని మురిసింది మనసే. ప్రేమ జోల విని మురిసింది మనసే. కృష్ణ ముకుంద జో 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 నీ జోల పాటను కాగా. చాలా బాగుంది మోతీబాయ్, చాలా బాగా పాడావు నువ్వు. ఇదిగో నేను నీకిస్తున్న ఇనాం. ఇనాంలో అవి అవసరం లేదు రుక్కయ్య బేగం. మీరు నాకు ఆజ్ఞాపిస్తే పాటించడం నా కర్తవ్యం. తీసుకో మోతీబాయ్, జోదా బేగంకి సంతానం కలగనున్న సందర్భంగా ఇస్తున్నాం అనుకో. తీసుకో. నిదురపో 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 చిన్ని కృష్ణయ్య, ముసురుకున్నాయి కారు చీకట్లో.
దురాశ, ఇంత అవకాశవాదమా? షరీఫుద్దీన్ లాంటి వాళ్ళు తమ సంతానాన్ని స్వార్థానికి ఎందుకు వాడుకుంటారో ఏంటో అర్థం కాదు. జలాల్, మీరు ఇక్కడ? అవును, మీరు ఆశ్చర్యపోతారని నాకు తెలుసు. ఈవేళప్పుడు నేను ఇక్కడికి రావడం కొంచెం వింతగానే ఉంది కదూ. కానీ ఏం చేయను, నన్ను నేను ఆపుకోలేకపోయాను. మనం కలిసి గడిపి ఎంతో కాలం అయిపోయింది కదా. అందుకని నాకు మీ దగ్గరికి రావాలనిపించింది. అది నిజమే. ఉన్నట్టుండి మీరు రావటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. చెప్పండి చెప్పండి, సమస్య ఏమీ లేదుగా? లేదు, కానీ ఇవాళ నాకెందుకో కొంచెం వింతగా అనిపిస్తోంది. అంటే? అసలు సంగతి చెప్పనా జలాల్? బక్షిబాను నిన్న కాక మొన్నే బిడ్డని కన్నారు. అలాగే జోదా బేగం త్వరలోనే తల్లి కాబోతున్నారు. త్వరలోనే ఆవిడకు కూడా సంతానం కలుగుతుంది. నిజానికి ఇదెంతో ఆనందకరమైన పవిత్రమైన అనుభూతి కదా, అమ్మ అవ్వడం అనేది. అది నిజమే. కానీ నా మనసులో ఒక బాధ ఎన్నాళ్ళుగానో ఉంటుంది. నేను కూడా ఒక బిడ్డని జోలపాడుతూ నిద్రపుచ్చే అవకాశం లేకపోయిందన్న బాధ. నేను ఎన్నటికీ ఒక బిడ్డని పెంచి పెద్ద చేయలేకపోతున్నాను. బిడ్డ వల్ల కలిగే సుఖ సంతోషాలు అనుభవించలేకపోతున్నాను. పెద్ద అమ్మిజానాన్ని పిలిపించుకున్నా ఆ పెద్దలో మాత్రం సదా శూన్యమే కనిపిస్తోంది జలాల్. రుఖయ్య బేగం. ఈరోజు ప్రశ్న: జోదాబాయి తండ్రి పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా జగన్నాథ్. మా మాట నమ్మండి రుఖయ్య, మేము చేయగలిగిందంటూ ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాం. ఆ ఖుదా నిర్ణయాలు మా ఇష్ట ప్రకారం ఉంటే మేము దాన్ని మా ఇష్ట ప్రకారమే నడిపించేవాళ్ళం కదా. జలాల్, ఖుదా నిర్ణయాలు అలా ఉంచండి, కానీ ఇక్కడ మాత్రం మీ నిర్ణయాలు ఖచ్చితంగా నడుస్తాయి కదా జలాల్. అంటే మీరు నా ఈ చిన్ని కోరికని తీర్చగలుగుతారు. మాకు అర్థం కాలేదు. జలాల్, నన్ను తప్పుగా అనుకోవద్దు జలాల్, కానీ జోదా బేగంకి కవల పిల్లలు కదా పుట్టబోతున్నారు. అలాంటప్పుడు మీరు వారిలో ఒక బిడ్డని నాకు ఇవ్వవచ్చు కదా. నేననేది మొదటి బిడ్డని వారి వద్దే ఉండనివ్వండి, ఆ బిడ్డని వారసుడు కానివ్వండి. కానీ రెండో బిడ్డని జలాల్ మీరు నాకు ఇప్పించండి. తనని పెంచడానికి, అలాగే పెంచి పెద్ద చేయడానికి నాకు ఎలాంటి హక్కు లేదా జలాల్? మాకు మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. మేము బాద్షాలమే కాదంటలేదు, కానీ జోధా బేగం సంగతి అలా ఉంచండి. ఏ తల్లినైనా తన బిడ్డని దూరం చేసుకొని మేము ఎలా ఆజ్ఞాపించగలం చెప్పండి. నేను అలా అనడం లేదు. ఆ బిడ్డ జోధా బేగంకి దూరం అయిపోదు. మన అందరితో కలిసి ఇక్కడ ఈ మహల్లోనే ఉంటుంది కదా. పైగా జలాల్, ఈ పిల్లలు కేవలం జోధా బేగంకి సొంతం కాదు, మీ కూడా పిల్లలే అవుతారు. అలాంటప్పుడు మీరు నాకు ఈ మాత్రం సంతోషం కూడా కలిగించలేరా జలాల్? అదంతా సరే రుకయ్య, కానీ మీరు మా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము మీ మనోభావాన్ని అర్థం చేసుకోగలం, కానీ ఒక బిడ్డ మీద తండ్రి కంటే తల్లికే ఎక్కువ హక్కు ఉంటుంది రుకయ్య. నాకు కనుక ఆ బిడ్డ లభిస్తే అప్పుడు నాకు జీవితంలో ఎన్నటికీ లభించని ఆనందం లభిస్తుంది జలాల్. నేను అడిగేది మొఘలై సామ్రాజ్యపు వారసుడిని కాదు. వారసుడు జోధా బేగం తొలి సంతానమే అవుతుంది. నేను అడిగేది కేవలం రెండో బిడ్డని జలాల్. నాకు ఆ రెండో బిడ్డని ఇచ్చేయండి జలాల్. నేను తనని ఎంతో చక్కగా చూసుకుంటాను. నేను తన కోసం ఏమైనా చేస్తాను జలాల్. కానీ మీరు మాత్రం కాదనుకోండి జలాల్.
మమ్మల్ని క్షమించండి రుకయ్య బేగం, మేము ఆ పని చేయలేము. మేము ఒక తల్లిని తన బిడ్డకి దూరం చేయలేము రుకయ్య. మీరు ఇంకేమైనా అడగండి, మేము కనీసం మా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఆ పని మాత్రం మేము చేయలేము. అందుకు మీరు మమ్మల్ని మన్నించండి. ఏంటమ్మా చిట్టి తల్లి, చూసావా? ఇది నీ కొత్త బొమ్మ. ఇది నీకు నచ్చిందా? నా బంగారు తల్లికి నచ్చిందా? ఇది నేను నీకోసమే తీసుకొచ్చాను. ఇదేం బాగాలేదు బక్షిబాను. ఈ పాప నాకు కూడా సంతానమేగా. మీరిలా ఒంటరిగా తన ముద్దు మురిపాలు అనుభవించేస్తే ఎలా? ఇది చాలా అన్యాయం కదూ. నిన్ను అర్థం చేసుకోవడంలో నేను పెద్ద పొరపాటు చేశాను బక్షిబాను. నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించాను. అందుకు క్షమాపణ పొందే అర్హత కూడా లేదు. అయితే నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. నేను మీ భాయిజాన్కి ఇచ్చిన మాటని నిరూపించి చూపిస్తాను. ఈ మార్పు చూసి నాకెంతో ఆనందంగా ఉంది. ఇంకా నేను నీకు ఎన్నో ఆనందాలు ఇవ్వాల్సి ఉంది. పోన్లే, ఇవాళ మన పాపకి పేరు పెట్టాల్సింది. అందుకు మా నాన్నగారు ఇక్కడికి రాబోతున్నారు. మన బిడ్డని దీవించడానికి వస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మీ నాన్నగారు మన బిడ్డని దీవిస్తారు అంటే ఇంతకంటే మంచి బహుమతి మన బిడ్డకి ఇంకేముంటుంది? ఇదే కాదు, ఇంకా మరెన్నో కానుకలు రాబోతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. తండ్రి కూతుళ్ళని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బేగం హుజూర్, స్నానానికి సిద్ధం. వెళ్ళి స్నానం చేయొచ్చు. నేను ఇప్పుడే రాలేను. పాప నిద్రపుచ్చొస్తాను. అరే నువ్వు వెళ్ళు. నేనున్నానుగా నా బంగారు తల్లిని చూసుకోవడానికి. ఇదిగో, తను నాకు కూడా కూతురే అవుతుంది. నేను తన్ని జాగ్రత్తగా చూసుకోగలను. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అంతవరకు తన దగ్గర నేనుంటాను. తనతో ఆడుకుంటుంటాను. ఊరుకో తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎత్తుకున్నది మీ నాన్నేగా. కాసేపు అలా తిరిగొద్దామా మనం? పదండి, నేను మీకు తోటంతా తిప్పి చూపిస్తాను. అక్కడ మీకేమో పువ్వులు కోసిస్తాను. చూసారా జోదా? మా పువ్వు లాంటి పాపకి పువ్వులు కోసిస్తాను. చూశాను, చూస్తూనే ఉన్నాను. పోనీలే, మొత్తం మీద వారి మనసులో తన బిడ్డ మీద ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయి. బహుశా వారికి వారి తప్పు తెలిసిపోయినట్టుంది. అంటే దాని అర్థం ఏ మనిషికైనా రెండో అవకాశం వచ్చి తీరాలి. మాకు కూడా అలాగేగా వచ్చింది. జాకీరా, రెండో అవకాశం అందరికీ లభిస్తుంది. ముఖ్యమైనది ఏంటంటే రెండో అవకాశం దొరికిన తర్వాత ఏ మనిషి అయినా ఎంతవరకు మారతాడు అన్నది. ఊరుకోండి ఊరుకోండి, చూసారా? పువ్వు లాంటి అమ్మాయి కోసమే ఈ పువ్వు. ఈరోజు ప్రశ్న: జోధాబాయి తండ్రి పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా జగన్నాథ్. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.